హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మాకు రొయ్యల బిర్యానీ, రొయ్యల పులుసు, చేపలు మజ్జి పులుసు అండ్ చేపల పులుసు అండ్ ఫ్రై. ఇది కూడా చేపలే అండి, చూడండి ఇవన్నీ చేపలు, డిఫరెంట్ చేపలు అండి. ఇవి ఈరోజు వంట. హాయ్ ఎవ్రీవన్, చూడండి మనకి కొత్తగా వచ్చిన వారికి వీడియో అండి. ఇక్కడ వంట చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ మసాలాలు చూసుకోవాలండి. ఈ బ్రాండ్ చాలా బాగుంటుంది. మజ్జి పులుసు కానీ, బిర్యానీ కానీ, కూరలకు కానీ, ఫ్రైలు అన్నిటికీ మసాలాలు బాగుంటాయండి. ఈ మసాలాలు తీసుకురమ్మని చెప్పింది మేడం. చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్. మీరు కూడా బాగా చేసి వాళ్ళ దగ్గర మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే అందరమే కుటుంబాలను పోషించుకోవడానికి వచ్చాము, అందుకే వీడియో పెడుతున్నామండి. ఈ మసాలాలో తీసుకురమ్మని చెప్పింది. చాలా టేస్ట్గా ఉంటాయి ఈ మసాలాలు, ఇంపార్టెంట్ మసాలాలు అండి. ఈరోజు నేను చేపలు చూపించాను కదండి. చేపలు ఫ్రై చేయాలి, కొంచెం కూర వండాలి, కొంచెం మజ్జి పులుసుకండి. ఇది కూడా కొంచెం పులుసు పెట్టాలి బిర్యానీలోకి కొంచెం. ఇవేమో ఫ్రై సెపరేట్గానండి. ఇలాగ మా వాళ్ళు ఎప్పుడు తెచ్చినా ఇలా ఇవి మామూలుగా ఫ్రైకి, ఇదేమో బిర్యానీ అండ్ కూరకేనండి. ఇదేమో మజ్జి పులుసుకి అండ్ ఫ్రై. ఇదండి ఈ మసాలాలన్నీ నేను మిక్స్ చేసేసి మరి చేపలకి అప్లై చేసేసానండి. ఇప్పుడు ఈ రొయ్యలు అండి, రొయ్యలు సపరేట్గా ఫ్రై చేయాలి. దీంట్లో నేను పెరిగేస్తానండి, నిమ్మకాయ వేస్తాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, ఈ ఫుడ్ కలర్ వేస్తానండి. మా వాళ్ళకి కలర్ఫుల్గా ఉండాలి. వేసి మిక్సీ చేసి గంటన్నర ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత తీసి గుడ్లు సపరేట్గా బౌల్లో తీసుకునండి. గుడ్డుల్లో ఇడ్లు ముంచి బ్రెడ్ క్రమ్స్ పెడతానండి. చాలా బాగుంటాయి, ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. చికెన్ ఫ్రెండ్స్, నేను చేపల కూర అనుకున్నాను. ఈ పొడవులన్నీ వేస్తాను. ఇవన్నీ ఫ్రై, ఈ బిర్యానీలో ఫ్రైలు, చేపలేమో ఫ్రై చేసి సపరేట్ చేస్తాను. ఇదండి ఫైనల్గా ఫిష్ అయిపోయిందండి. ఫిష్ అండ్ రొయ్యలు పులుసు, ఫిష్